शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम्। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभके नमस्कारः। श्रीरघुरामचारु तुलसीदलधाम शमक्षमादिशृङ्गारगुणाभिराम त्रिजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षसविराम जगज्जनकल्मषार्णवोत्तरकनाम భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి అని గోపరాజు గారు. స్వామి తీసుకున్నటువంటి దశావతారాలలో పూర్ణావతారంలో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం. శ్రీరామావతారం లాంటి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో మనుష్యునికి అంత దగ్గరైనటువంటి అవతారం ఇంకొకటి లేదు. మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వాడికి కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారంతో అత్యంత దగ్గరి సంబంధం ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఒకటే. మీరు చూడండి, ఎక్కడైనా విష్ణువాలయం కనపడితే అందులో ఉండేటటువంటి స్వామి పేరు తెలియకపోవచ్చు. ఒక్కసారి దేవాలయం యొక్క విమానం మీదకి చూస్తే విమానం మీద కనపడేటటువంటి గుర్తుని బట్టి అది విష్ణువాలయము అని చెప్తాం. త్రిశూలం కనబడితే శివాలయము అని చెప్తాం. అది విష్ణువాలయము అంటాం. ఆ లోపల ఉన్నటువంటి స్వామి ఎవరో తెలియక్కర్లేదు. మత్స్యమా కూర్మమా వరాహమా వామనమూర్త దీనితో సంబంధం లేదు. విష్ణువాలయానికి వెళ్ళొచ్చామండి అంటాం. కానీ ఒక్క రామాలయానికి వెడితే మాత్రం విష్ణువాలయానికి వెళ్ళామనం, రామాలయానికి వెళ్ళామని అంటాం. లక్ష్మీదేవికి తాయార్ అన్న పేరుతో మొదలుపెట్టి ఎన్నో పేర్లు. ఆవిడ ఏ పేరుతో ఉంది అన్నది మనకి తెలియలేదనుకోండి. ఒక్కొక్క చోట పుండరీకవల్లి అన్న పేరుతో ఉంది అమ్మవారు. వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో ఆవిడ పేరు పుండరీకవల్లి. అలా ఉంటే ఆ అమ్మవారి పేరు సరిగా స్ఫురణలో లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చామంటాం. కానీ ఒక్క రామాలయంలో మాత్రం సీతమ్మ తల్లి అని అంటాం. బహుశः అమ్మ తల్లి రెండు శబ్దాలని కలిపి వేసి మాట్లాడేది ఒక్క సీతమ్మకి. అంటే అసలు ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆవిడ్ని కన్న తల్లిగా చూసుకునేటటువంటి భావన, లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి యందు కూడా అంత భక్తి అంత అనురక్తి ఉంటుందా అంటే కొంచెం అనుమానాస్పదమే. సీతమ్మ పేరు చెప్పేటప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. అంత దగ్గరి అనుబంధం. ప్రత్యేకించి భద్రాచల క్షేత్రం ఉన్న కారణం చేత అది ద్విగుణీకృతమైంది. రామచంద్రమూర్తి యొక్క అవతారం అత్యంత
అద్భుతమైనటువంటి అవతారములలో ఒక అవతారం. ఇందుచేత అంటే ఆ అవతారం దగ్గరకు వచ్చేటప్పటికీ మీరు అవతారం స్వీకరించండి అని ఎవరు అడగలేదు. ఆయనని ప్రార్థన చేసి మీరు అవతార స్వీకారం చేసి వచ్చి రావణ సంహారం చెయ్యండి అని చెప్పి ఏదో బ్రహ్మాది దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం చేసినట్లుగా చేసినటువంటి పద్ధతిలో వచ్చినటువంటి అవతారం కాదు శ్రీరామావతారం. అది ఒక భిన్నమైనటువంటి పరిస్థితులలో వచ్చింది. దేవతలందరూ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పటికీ కూర్చుంటారు. ఎక్కడికి వస్తారు అంటే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశంలో దేవతలు వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే హవిష్యాన్నాన్ని పుచ్చుకోవడం కోసం వస్తారు. వస్తే కదూ తినడం, రాకుండా తినడం ఎలా కుదురుతుంది? కుదరదు. నైవేద్యం పెడితే కేవలం దృష్టి ప్రసారం చేస్తారంతే, దేవతలు తినరు దాన్ని. కానీ హవిష్యాన్నం ఇస్తే అంటే హోమం చేస్తే మాత్రం దేవతలు పుచ్చుకుంటారు దాన్ని. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడై ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. అప్పుడు దేవతలు వచ్చి కూర్చుంటారు ఆ అన్నం తినడం కోసమని. అందుకే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేస్తారు, ఎందుకంటే దేవతల యొక్క సమూహమునకు ప్రదక్షిణం చేసినట్టు. ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారి చేత అశ్వమేధయాగం చేయించాడు. అశ్వమేధయాగం ఎందుకు అంటే దశరథ మహారాజు గారికి సంతానం కలగడానికి ప్రతిబంధకంగా అడ్డు వస్తున్నటువంటి పాపాన్ని తొలగించడం కోసం అశ్వమేధయాగం చేసి ఆయన ఆ యాగాశ్వము యొక్క వప దాన్ని అగ్నిహోత్రంలో వ్రీల్చి దాని మించుస్తున్నటువంటి వాసన చూసిన కారణం చేత తత్పాపమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అనువైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి పొందడానికి వీలుగా ఒక ఇష్టిని సంకల్పం చేశాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు ఋష్యశృంగుడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వ శిరస్సు అనబడేటటువంటి వేదభాగంలో చెప్పబడినటువంటి ఇష్టి నీతో చేయిస్తున్నాను దశరథ మహారాజా. దీనిని పుత్రకామేష్టి అంటారు. ఈ ఇష్టి చేస్తే ప్రీతి పొందినటువంటి దేవతలు నీకు అనుగ్రహాన్ని ఇస్తారు. ఆ అనుగ్రహం చేత నీకు సంతానం కలుగుతుంది. ఆ కారణం చేత నీతో ఈ ఇష్టి చేయిస్తున్నాను అన్నాడు. ఆ ఇష్టి చేయించినప్పుడు దేవతలందరికీ కూడా హవిర్భాగములను ఇవ్వవలసి ఉంటుంది. ఆ హవిర్భాగములను ఇవ్వడం కోసమని చెప్పి యజమాని అయినటువంటి దశరథ మహారాజు గారు సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధపడుతుంటే ఆ హవిష్యాన్నాన్ని తినడం కోసం దేవతలందరూ వచ్చి ఆ సభామంటపంలో కూర్చుని ఉన్నారు. వాళ్ళందరితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏదైనా ఒక సభలోకి వచ్చారు అంటే ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఆయన పితామహుడు అని పేరు, ఈ సృష్టినంతటినీ చేసినవాడు కాబట్టి, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడు, సృష్టి చేశాడు కాబట్టి తండ్రి. అందుచేత ఆయనది విశేష గౌరవం సభలో. కాబట్టి బ్రహ్మగారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కలిసి ఏ కష్టం ఉందో ఆ కష్టాన్నే బ్రహ్మగారితో చెప్తున్నారు. కారణం ఏమిటి? ఆయనే ఇచ్చారు వరాలు రావణాసురుడికి. భగవంతత్ప్రసాదేన రావణో రామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితం తన్న శక్నుమః అన్నారు. హే భగవన్, ఓ బ్రహ్మగారు, ఓ భగవంతుడా, భగవంతత్ప్రసాదేన రావణో నామరాక్షస, మీరు ఇచ్చినటువంటి వరముల కారణం చేత, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరాల కారణం చేత రావణాసురుడు ఉద్ధతిని పొంది ఉన్నాడు. అతను ఎవ్వరికీ లొంగట్లేదు, అందరినీ బాధ పెడుతున్నాడు. ఆయన్ని శాసించడం ఎవరికీ సాధ్యం కాదు, ఆయన్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదు అంటే అవజ్జుడు అని, మనుష్యుల చేత ప్రత్యేకించి అతను మరణమును పొందడు అని వరాన్ని ఇచ్చినటువంటి వారు బ్రహ్మగారే. ఆ కారణం చేత మేమందరం చాలా బాధపడుతున్నాం, ఆయన్ని శాసించలేకపోతున్నాం. ఈ పరిస్థితులలో మా యొక్క ఇబ్బంది తీర్చడానికి ఏవైనా అవకాశం ఉందా అని అడిగారు. బ్రహ్మగారు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ బాధ ఏమిటి అన్నది వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. పరమేశ్వరుని యొక్క శాసనము మేర పంచభూతములు ప్రవర్తించవలసి ఉంటుంది. పృథివ్యాపస్తైజోవాయురాకాశములు అనేటటువంటి 5 కూడా
ఈశ్వర శాసనాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడే బ్రహ్మాండాన్నంతటినీ ఈ పంచభూతాలతోటే చేశాడు, పిండాండాన్ని ఈ పంచభూతాలతోటే చేశాడు. ఈ పిండాండం బ్రహ్మాండంతో ఎంతకాలము సమన్వయమవుతుందో అంతకాలము జీవితము అని పిలుస్తారు. సమన్వయం ఆగిపోతే అది మృత్యువును పొందింది అంటారు. అప్పుడు ఆ పిండాండం ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ బ్రహ్మాండంలోకే వెళ్ళిపోవాలి. పిండాండం ఎక్కడి నుంచి రావాలి అంటే బ్రహ్మాండంలోంచే రావాలి. నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే ఇందులో ఉండేవి పృథివ్యాపస్తేజో వాయురాకాశములే. ఇందులో కూడా మట్టి ఉంటుంది. ఎంత శుభ్రంగా స్నానం చేసినా కాస్త తడి తగిలించి ఇలా అంటే మట్టి వస్తుంది. పృథివి, ఆపస్ నీరు ఉంటుంది, తేజో అగ్నిహోత్రం వేడి ఉంటుంది, వాయువు గాలి ఉంటుంది, ఆకాశము అంటే అవధి, లోపల ఆహారాది పదార్థములు వెళ్ళడానికి సావకాశం కల్పించేటటువంటి ప్రధానమైనటువంటి విభాగము అది ఉంటుంది. బయట బ్రహ్మాండంలో అవే ఉంటాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. జీవితము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటంటే ఇందులో ఉన్న 5 బయట ఉన్న 5 సమన్వయం అవుతూ ఉండాలి. ఈ సమన్వయం అవ్వడం ఆగిపోయిందనుకోండి, జీవితం ఆగిపోయిందని గుర్తు. ఇందులో కొన్ని సమన్వయం అవ్వడంలో కొంచెం ఆలస్యమైన తేడా వచ్చినా దిద్దవచ్చు అంటుంది శాస్త్రం. కొన్నిటిని దిద్దడం ఇక సాధ్యం కాదు, ఆ శరీరం పడిపోయినట్టే. ఈ శరీరం పృథివిని పుచ్చుకోవాలి అంటే దీనికి ఆకలిస్తుంది. ఓ యాపిల్ పండు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలోంచే వస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి యాపిల్ పండుని పిండాండంలో పడేస్తే ఇది జీర్ణం చేసుకుంటుంది, చేసుకుని కొంత పిప్పిని వదిలేస్తుంది. మళ్ళీ అది పృథివే. ఈ పిప్పిని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. మళ్ళీ బ్రహ్మాండంలోకి ఆ పిప్పి వెళ్ళిపోతుంది. దీనికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోస్తాం. పిండాండంలో కొంత కల్మషభూయిష్టమైన జలం మిగిలిపోతుంది, దాన్ని ఎవరు పుచ్చుకోవాలి? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఇందులో కొద్దిగా తేడాలు వచ్చాయనుకోండి, ఆకలి ఇట్లేదు, ఏదో వైద్యుడు దిద్దుతాడు. నీరు పుచ్చుకోవట్లేదు, కొంత ప్రమాదం. నీరు పుచ్చుకోవట్లేదు, పుచ్చుకున్న నిలబట్టలేదు, ప్రమాదానికి వెళ్ళిందని గుర్తు. వాయువు దగ్గరికి వెళ్ళిందనుకోండి, అత్యంత ప్రమాదం. బ్రహ్మాండంలోని వాయువుని పిండాండం పుచ్చుకోకపోయినా, పిండాండం తనలో ఉన్న వాయువుని బ్రహ్మాండంలోకి విడిచిపెట్టకపోయినా అయిపోతోందని గుర్తు. ఈ 5 సమన్వయంలో చిట్ట సమన్వయంగా ఆగిపోయేది ఏది అంటే వాయు సమన్వయం ఆగిపోతుంది. అందుకే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఈ పంచభూతముల ఈ పరమేశ్వరుడి యొక్క శాసనం ఒకటి ఉన్నది. ఇవి ఎలా ఉండాలి అనేటటువంటిది సృష్టి ప్రారంభమునందు ఆయన నియమం చేశాడు. నీరు ఉందనుకోండి, అది పల్లానికే వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు ఎక్కడానికి వీల్లేదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పల్లానికి వెళ్ళడానికి వీల్లేదు, ఎత్తు మాత్రమే ఎక్కాలి. పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మములు పెట్టాడు. అంటే ఇప్పుడు నేను ఈ పంచభూతముల గురించి పూర్తిగా మాట్లాడడం కుదరదు కాబట్టి కొద్దిగా ఆ రెండిటి గురించి స్పృశించి విడిచిపెట్టేస్తాను. నీరు కిందకి వెళ్ళిపోతుంది, ఓ పాత్రతో ఇలా పోసాననుకోండి కింద పడిపోతుంది. అగ్నిహోత్రం కిందకి వెళ్ళదు. నేను అగరత్తు వెలిగించి ఇలా పట్టుకున్నాను అనుకోండి, పైకి ఎక్కుతుంది. అగ్నికి ఊర్ధ్వముఖ చలనం లేకపోతే అసలు ఆహార పచనం ఉండదు, వంట చేయలేరు. అగ్ని కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా వండుకుంటారు? వండుకోవడం కుదరదు. నీరు కిందకి వెళ్ళలేదనుకోండి, ప్రాణులు నిలబడవు. అందుకే పరమేశ్వరుడు ఆ రెండిటికీ ఆ లక్షణాలు పెట్టాడు. ఇంకా అందవలసిన వాయువుని అంతటా చెరించేటట్టుగా పెట్టాడు. ఇది ఈశ్వర శాసనం. ఈ శాసనంలో ఏది ఎలా కదలాలో అలా కదలాలి. అలా కదలద్దు అని మీరు అన్నారనుకోండి, అలా శాసనం చేశారనుకోండి మీ తపశ్శక్తితోటి, అప్పుడు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు. దానికే రాక్షసత్వము అని పేరు. ఈశ్వర నియమాన్ని గౌరవించకుండా శక్తి ఉంది కదా అని ఈశ్వర నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాని వలన అప్పటికి బాగున్నట్లు కనిపించినా తదనంతర కాలమునందు ఉపద్రవాలకి కారణమవుతుంది. కాబట్టి పంచభూతముల యొక్క స్థితిని ఈశ్వరుడు ఏది కల్పించాడో దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. సూర్యుడున్నాడు, సూర్యుడు ఆయన యొక్క గమనాన్ని బట్టి ఋతువు రావాలి. ఒక్కొక్క ఋతువులో ఇప్పుడు గ్రీష్మ ఋతువు నడుస్తోంది, గ్రీష్మ ఋతువునందు విశేష తాపాన్ని కల్పిస్తాడు. అదే పరమేశ్వరుడు గ్రీష్మ ఋతువునందు త్రాగేసిన నీటిని వర్ష ఋతువు వచ్చేటప్పటికి విడిచిపెట్టేస్తాడు వర్షం కింద.
తప్ప గ్రీష్మ ఋతువు యందు ఆయన అలా ఉండకూడదు అని అడగకూడదు. అలా అడిగితే అది దోషం. అందుకే అన్నిటికన్నా పెద్ద దోషం కింద దేన్ని చెప్తారంటే అప్పుడే తెల్లవారిందా అనకూడదని చెప్తారు. అసలు ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా దోషభూయిష్టమైన మాట ఏమిటంటే నిద్ర లేచి అప్పుడే తెల్లవారిపోయిందా, 7 అయిపోయిందా అనకూడదు. నువ్వు పడుకున్నవాడు 7 అయ్యే వరకు. ఆయన అలా ఆగడవు. ఆయన సమయానికి వచ్చాడు, తప్పు నీది. అప్పుడే తెల్లవారిందా ఏమిటి? నేను నిద్ర లేవలేదనవలసింది మానేసి అప్పుడే తెల్లవారిందా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కాదు, అదో పాపం. అందుకే ధర్మశాస్త్రంలో ఆ మాట అనవలసిన రోజు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్తారు. అంటే సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి ఉండాలి. అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు లేవలేదు. అది తప్పా కాదా? ఖచ్చితంగా తప్పే. ఓ సభ జరుగుతోందనుకోండి, సభాపతిభ్యశ్చ ఓ నమో నమో ఉంటుంది యజుర్వేదం. సభాపతి వచ్చేటప్పటికి సభాసదులు వచ్చి ఉండాలి. సభాసదులు అలా రాలేదనుకోండి, పక్క తలుపులు కుర్చీల్లోంచి లేచి తీయడాలు, అక్కడి నుంచి వచ్చి కుర్చీల్లో కూర్చోడాలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. రాలేరు, వెనక్కి పోవాలి అంతే. తప్ప పక్క తలుపులు తీసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుచేత అంటే సభ అంటే ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాద చేత కాని వాళ్ళు సభాప్రవేశం చేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా అంతే, పరమేశ్వరుడు వచ్చేటప్పటికి మనం నిద్ర లేవాలి. ప్రత్యక్ష పరమేశ్వరుడు ఎవరంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వచ్చేసరికి మనం నిద్ర లేచి ఉండాలి. అలా లేచి ఉండకపోతే వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఈశ్వరుడు అంగీకరించాడు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, ఆయన శిక్షిస్తాడు. కాబట్టి సృష్టిక్రమమునందు పంచభూతములకు ఈశ్వరుడు ఏ ధర్మాన్ని నిర్వచించాడో, ఏ ధర్మాన్ని నియామకం చేశాడో దానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. కానీ రావణాసురుడు చేసినటువంటి చాలా పెద్ద దోషమేమి అంటే తన తపశ్శక్తితో పంచభూతములకు ఉండేటటువంటి ధర్మాన్ని మార్చాడు. ఇప్పుడు ఈ దోషాన్ని చెప్తున్నారు దేవతలందరూ. లేకపోతే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. మీరు అది గమనించాలి. ఎందుకంటే నేను బాధపడుతున్నాను అన్న మాటకి అర్థం ఉండదు. అవతలవాడు ధార్మికంగా ఉన్నా కూడా నేను బాధపడుతున్నాను అన్నాను అనుకోండి, అది బాధ కాదు, అది తప్పది. ఆ మాట అనకూడదు. అవతలవాడు చాలా నిజాయితీగా ఉన్నాడండి, దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అసలు ఆ మాట తప్పు. అవతలవాడు నిజాయితీగానే ఉండాలి. ప్రభుత్వోద్యోగం చేస్తున్నవాడు నేను ఎప్పుడూ ₹1 లంచం పుచ్చుకోలేదండి అని చెప్పకూడదు. అసలు నువ్వు పుచ్చుకోమని ఎవరు చెప్పారు? పుచ్చుకోకుండా ఉండవలసింది నీ లక్షణం. పుచ్చుకోలేదు, కొత్తగా నీకో కితాబ్ ఎందుకు అవుతుంది? పుచ్చుకుంటే తప్పు అవుతుంది అంతే. పుచ్చుకోకపోతే పుచ్చుకోకుండా పదవీ విరమణ చేసేసి ఇక కనపడ్డ వాళ్ళందరి దగ్గర నేను చాలా ఆనెస్ట్ అండి, చాలా ఆనెస్ట్ అండి అనకూడదు. యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బి పుట్ ఇన్ ప్రిజన్ అంతే. అంతేగాని నేను ఆనెస్ట్గా ఉంటామని ఉద్యోగం ఇచ్చారు. అంతేగాని డిజానెస్ట్గా ఉండడం తప్పేమో, కానీ ఆనెస్ట్గా ఉండడం క్వాలిఫికేషన్ కాదు. అలాగే భగవద్ విషయంలో కూడా పంచభూతముల విషయంలో జోక్యం చేసుకుంటే బాధపడుతున్నాము అంటే అప్పుడు దాన్ని అధర్మంగా స్వీకరిస్తాడు, పాపంగా స్వీకరిస్తాడు. వీడికి నేను ఇచ్చిన వరం దుర్వినియోగం అవుతోందని ఈశ్వరుడు భావిస్తాడు తప్ప ఆయన అలా ఉంటే మాకు బాధగా ఉందండి అంటే ఈశ్వరుడు ఏమి అంగీకరించడు. అందుకే బ్రహ్మగారి దగ్గర మాట్లాడినా, శ్రీ మహావిష్ణువు దగ్గర మాట్లాడినా దేవతలు మాట్లాడేవి చాలా తూకం పెట్టి కొలవవలసినటువంటి రీతిలో ఉంటాయి. మీరు పౌరాణిక వాంగ్మయంలో కొన్ని మాటలు మీరు వింటే, చదివితే ఓ మనం మాట్లాడితే ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట మాట అనిపిస్తుంది. ప్రత్యేకించి విష్ణువును ఉద్దేశించి కష్టం చెప్పేటప్పుడు భూదేవి చెప్పిన, దేవతలు చెప్పిన పడికట్టు పదాలు వాడతారు. ఎంత జాగ్రత్తగానో మాట్లాడతారు. ఎందుచేత అంటే ఏదో కష్టం చెప్తున్నామని అర్థం లేని రీతిలో ఆయనతో మాట్లాడితే ఆయన జోక్యం చేసుకోడు. ఆయన జోక్యం చేసుకోవాలి అంటే ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని అవతలవాడు ఎలా దుర్వినియోగం చేశాడో చెప్పాలి. అప్పుడు ఆయన స్థితికారుడు, ధర్మరక్షణ కొరకు నిలబడతాడు. అందుకని మాట్లాడుతున్నారు దేవతలు. వాళ్ళన్నారు నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. మేము ఎంత కష్టపడుతున్నాము అన్నదానికి ఒక ఉదాహరణ నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదంటాడు. అది గ్రీష్మ ఋతువు. ఆయన బయటికి వస్తాడు. బయటికి వచ్చి సూర్యుడి వంక చూస్తాడు. సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చెయ్యాలి. అప్పుడు ఋతుక్రమం పోయిందా లేదా?
ఋతువు ఎలా నడవాలో అలా లేదు. ఋతువు అలా లేకపోతే ఆయనకి బాగుంటుందేమో, మిగిలిన వాళ్ళకి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఏ ఋతువు ఎలా ఉండాలో అలా ఉంటేనే మొత్తం కాలచక్రం, సంవత్సర చక్రం ఖచ్చితంగా తిరుగుతుంది. గ్రీష్మ ఋతువుతో ఈశ్వరుడు నీటిని పీల్చకపోతే వర్ష ఋతువులో వర్షించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గ్రీష్మమునందు పీల్చవలసిందే. గ్రీష్మం అంటే వేడి, వేడి కాబట్టి వేడి యందు ఏ ప్రాణులు తట్టుకోలేవో ఆ ప్రాణులు బయట తిరగకుండా ఉండడానికి వాటికి కావలసిన జాగ్రత్త అవి తీసుకుంటాయి. అన్ని ప్రాణులు తీసుకుంటాయి. ఆ జాగ్రత్త వదిలిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనుష్యులు ఒక్కరే. పూర్వం పిల్లలు తట్టుకోలేరని వేసంగి సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు అర్థం పర్థం లేకుండా ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు 365 రోజులు స్కూల్ పెడితే వాడికి ఆరోగ్యమే ఉండదు, ఇక చదివి ఎక్కడ ఎక్కుతుంది వాడి తలకి. కాబట్టి నియమం అంటూ వదిలేసింది ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. ఇప్పటికీ సమస్త జీవకోటి తమ నియమాన్ని తాము పాటిస్తాయి. తెల్లవారుజామున లేవాలి అంటే పక్షులు తెల్లవారుజామునే లేస్తాయి. ఏ పక్షి 10ంటికి నిద్ర లేవడం ఉండదు. వాన పడితే ఆవు చెట్టు కిందకి వెళ్ళిపోతుంది, ఎండగా ఉంటే ఆవు తిరుగుతుంది. ఏ పాము కూడా చీకటి పడకుండా కలుగులోంచి పైకి రాదు. చీకటి పడితేనే పాము కలుగులోంచి పైకి వస్తుంది. రాత్రి పగలు అని లేకుండా డబ్బు కోసం వెంపర్లాడి బతికేవాడు మనిషి ఒక్కడే. ఎక్కడైనా నియమం తప్పేవాడు మనుష్యుడే. ఏ జీవకోటి ఎందు ఏదైనా సరే నియమాన్ని పాటిస్తూనే ఉంది. ధర్మం పాటించవలసిన మనుష్యుడు ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో అప్పుడే ఉపద్రవాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదంటాడు. ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీచకూడదంటాడు, మందంగా మెల్లగా రావాలంటాడు. అంటే వాయువు యొక్క సహజమైన స్థితి ఏమిటో దాన్ని అలా ఉండడాన్ని ఒప్పుకోడు. చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతి. ఆయన సముద్రపుటుడ్డు నెళ్ళి నిలబడతాడు, కెరటములు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆయన కాళ్ళకి ఉప్పు నీరు తగలకూడదు అనుకున్నాడు అనుకోండి, కెరటాలు రాకూడదు, అదో చెరువులో అయిపోదు. కెరటం లేకపోతే ఇంక సముద్రం ఏమిటి? సముద్రం అంటేనే ఒడ్డున కెరటం ఉంటుంది, సముద్రం లోపల కెరటం ఉండదు, అదే సముద్రం. అందుకే సముద్రాన్ని వేదాంతంలో అన్ని ఉదాహరణలుగా తీసుకుంటారు. అటువంటిది ఆయన వెడితే కెరటములు రాకూడదు. ఇన్ని సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని తిట్టాడు, పక్కన పెట్టేయండి, మేము ఎలాగో ఏమీ చేయలేము. సృష్టికి విరుద్ధమైన పని చేస్తున్నాడు. మీ శాసనానికి భంగపాటు వచ్చింది. మీరు ఎలా ఉండాలి భూతకోటని చెప్పారో అలా ఉండట్లేదు, పంచభూతములు అలా ఉండట్లేదు. దానివలన ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోరు? రావణ సంహారానికి అసలు అవకాశం లేదా? మీరు ఇవ్వలేదా? ఏమి అన్ని వరాలు ఇచ్చేశారా? ఆయనకి ఏమీ మినహాయింపు లేదా? చంపగలిగిన వాళ్ళు లోకంలో లేరా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు నోరు విప్పారు. నోరు విప్పి ఆయన అన్నాడు, ఒరే మీరు మీ కష్టాలన్నీ చెప్తుంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది, మనుష్యుణ్ణి అడగలేదు వరంలో. ఎందుకు అడగలేదు అంటే మరిచిపోయి కాదు, అది రామాయణంలో రామచంద్రమూర్తి అవతారానికి మనుష్యులకి అంత దగ్గర సంబంధం ఏర్పడడానికి, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండడానికి కారణం అక్కడ వచ్చింది. ఎందుచేత వచ్చింది అంటే మనుష్యులను నన్ను చంపకుండా ఉండాలి అని కానీ, మనుష్యులు నన్ను చంపలేకుండా ఉండాలని కానీ ఆయన వరం అడగలేదు. మనుష్యుల పేరు ఎత్తాడు వరం అడిగినప్పుడు రావణుడు. ఉత్తరాఖండలో చెప్పారు వాల్మీకి మహర్షి, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల వలన నాకు మరణం ఉండకూడదని నేను వరం అడగను. ఎందుకు అడగనో తెలుసా? తృణభూతహితామన్యే, మన్యే అంటే ఊహించుచున్నాను. వాళ్ళు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం. వాళ్ళు నన్నేం చేస్తారు? దేవతలను, యక్షులను, గంధర్వులను, కిన్నెరులను, కింపురుషులను, సర్పాలను, నాగులను, ఇవన్నీ వాటి నుండి మృత్యువు రాకుండా వరం అడుగుతాను. అసలు మనుష్యుని వలన నాకు మరణము రాకుండుగాక అన్న వరం నేను అడగను. ఎందుకు అడగనో తెలుసా? వాడు నన్నేం చేస్తాడు? వాడు తృణం, వాళ్ళు నన్నేం చేయలేరన్నాడు. అంటే రావణాసురుడు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో అసలు మనుష్య జాతికి ఎంత అవమానం ఉన్నదో చూడండి. అయితే మీరు ప్రశ్న వేయచ్చు, ఎందుకంటే అంత బాధపడతారు మీరు? వాడు రావణాసురుడు కదా, రాక్షసుడు, వాడు ఏదో మనుష్యుల్ని కించపరిచాడు, ఆ పాటి దానికి మీకెందుకు అంత బాధ? వాడు అన్నవాడు ఏమైనా యోగ్యత ఉన్నవాడు అయితే బాధపడాలి, యోగ్యత లేనివాడంటే మీరు ఎందుకు బాధపడతారు? వాడు సీతమ్మనే అన్నాడు, మన అన్నది ఏమిటండి అని మీరు అనొచ్చు.
ఆ రోజుల్లో అలా అన్నవాడు రావణుడు ఒకడే కాదు, జనక మహారాజు గారు కూడా అన్నాడు. జనక మహారాజు గారు రామచంద్రమూర్తి శివధనస్సు ఎక్కుపెట్టడానికి వస్తే క్వగతిర్మానుషాణంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అని అడిగాడు. దేవతలు ఎక్కుపెట్టలేకపోయారు శివధనస్సుని, ఓ మనుష్యుడు నరుడు ఇతను ఎక్కుపెడతాడా అని నవ్వాడు. ఇతనేమి ఎక్కుపెడతాడని అంటే సాటి మనుష్యుడు, అంతటి మహాజ్ఞాని అయినటువంటి జనకుడు కూడా ఆ రోజుల్లో మనుష్యుణ్ణి అంత తక్కువ చేసి మాట్లాడారు. మనుష్య జాతికి గౌరవం లేదు, మనుష్యుడు అన్నవాడికి విలువ లేదు. ఆ స్థితి అది. ఆ రోజుల్లో తృణం కింద భావింపబడినటువంటి మనుష్యుడు. వేదాంత శాస్త్రంలో అసలు మనుష్య జన్మే చాలా గొప్పది. అంత గొప్ప జన్మ అయినటువంటి మనుష్య జన్మని అంత తృణీకరించి చూశారు. అటువంటి రోజులలో ఆ సభలో బ్రహ్మగారన్న మాట ఏమిటంటే, ఒరే మీరు బెంగ పెట్టుకోకండ్రా, నాకు జ్ఞాపకానికి వచ్చింది, వాడు మనుష్యుల వలన అవధ్యుడను అన్న వరం కోరలేదు. ఎందుకు కోరలేదంటే వాడికి విస్మృతి కలిగి కాదు, మరిచిపోయి కాదు, అనాదర బుద్ధి చేత అన్నాడు. అది సిగ్గుపడవలసిన విషయం. నిజంగా అనాదర బుద్ధి అంటే వాళ్ళు నన్నేం చేస్తారని అడగలేదురా మనుష్యుల చేత అన్నారు. అనేటప్పటికీ సభలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు. ఎందుకు సంతోషపడిపోయారంటే మన నింద చేశాడని సంతోషించలేదు, మనుష్యుల చేత నేను చావనని వరం అడగలేదు కనుక మేం చంపేయగలం, అది వాళ్ళ ఉద్దేశం. నిజంగా మనుష్యుడు రావణాసురుణ్ణి చంపగలడా? అంత తేలిగ్గా చంపడం సాధ్యమా? కాంచనలంకాధిపతి, ఆయన తేజస్సేం సామాన్యమైంది కాదు. అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు సుందరకాండలో. హనుమంతటి వారు రావణాసురుణ్ణి చూస్తే అయ్య బాబోయ్ ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం, రోమ కోపములలోంచి కొడుతోంది తేజస్సు. ఇటువంటి వాణ్ణి నిజంగా పరదారాహరణం అనేటటువంటి దోషమే లేకపోతే వీడు లంకారాజ్యాన్ని కాదు 3 లోకములను పరిపాలించడానికి యోగ్యుడని చెప్పారు. అంతటి తేజోవంతుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జించడం ఎవరికి సాధ్యం? సాక్షాత్ దిక్పాలకులు ఏమీ చేయలేకపోయారు, అన్నగారు కుబేరుడు ఏమీ చేయలేకపోయాడు, చతుర్ముఖ బ్రహ్మగారు ఏమీ చేయలేకపోయారు ఆయన్ని. అటువంటి వాణ్ణి ఎవరు ఏమి చేయగలరు? మనుష్యుడు మాత్రం వెళ్ళి దండెత్తి యుద్ధం చేయగలడా? కానీ తెలియక వీళ్ళందరూ మేము చంపేయగలమనుకుని సంతోషపడిపోయి వెళ్ళిపోతారో ఏమిటో, వీళ్ళందరూ నిష్కారణంగా రావణుడి చేతిలో హతులైపోతారని ఎవరూ ఏమీ ప్రార్థన చేయకపోయినా సభలోకి అకస్మాత్తుగా కిందకి దిగారు విష్ణు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అందుకే ఏతస్మిన్నంతరే విష్ణు, అంతలో సభామంటపంలోకి కిందకి దిగారు. శంఖచక్ర గదా పద్మములతో కూడుకున్న వారై పట్టుపీతాంబరం కట్టుకుని వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన నిలబడ్డారు. దేవతలందరూ చూశారు. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు వచ్చాడు, ఆయన స్థితికారుడు కాబట్టి ఆయనే రక్షించాలి. కాబట్టి మహానుభావ రావణ సంహారం చేసి మమ్మల్ని రక్షించు, నువ్వు అవతరించు నరుడిగా అని అడిగారు. నరుడిగా అవతరించడం అంటే అంత తేలికైన విషయమని మీరు భావన చేయకూడదు. అజాయమానో బహుధా విజాయతేని పరమేశ్వరుడు మనుష్యుడిగా అవతారం స్వీకరించాలి అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించాలి. అది కూడా ముందు ఆయన పురుషుడి యొక్క తేజస్సుని ఆవహించాలి. ఆ పురుషుని యొక్క తేజస్సు ఒక స్త్రీలోకి ప్రవేశించాలి, ఆయన భార్యలోకి. శుక్రము శోణితము కలవాలి, లోపల బుడగ ఏర్పడాలి. బుడగ ఏర్పడి 9 నెలలు ఆ రోజులలో ఉన్నటువంటి నియమాన్ని అనుసరించి 12 నెలలు పిండం పెరగాలి. కటిక చీకట్లో గర్భస్థ నరకాన్ని అనుభవించి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తన మలమూత్రములు తానే విసర్జించుకుంటూ అవయవాలు ఏర్పడుతుంటే తన మలమూత్రముల నుండి ఏర్పడినటువంటి సూక్ష్మమైన క్రిములు తన శరీరాన్ని కురికేస్తుంటే అమ్మ కడుపులో అలా పడుండి 12 నెలల తరువాత ప్రసూతి వాయువు పైకి తోసేస్తే పైకి రావాలి. అలా పుడితేనే మనుష్యుడి తప్ప నేను మనుష్యుణ్ణి అని యోని సంభవుడు కాకుండా వస్తే మనుష్యుడు కాడు. స్త్రీ గర్భంలోంచి పైకి రావాలి. స్త్రీ గర్భంలోంచి పైకి రావడం కూడా ఏదో తనంత తానుగా స్త్రీ గర్భ ప్రవేశం చేస్తానంటే కుదరదు. పురుషుని తేజస్సుని ఆవహించి స్త్రీ గర్భంలోకి ప్రవేశించి శుక్రశోణితములు కలవాలి.
ఇంత కష్టపడవలసినటువంటి అవసరం, ఇంతటి దౌర్భాగ్యం పరమేశ్వరుడికి పట్టిన అవసరం ఏమిటి? కానీ ఎవరి కోసం ఇప్పుడు ఆయన నరుడిగా రావాలి? సమస్త నరజాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం తాను గర్భస్థ నరకాన్ని అనుభవించాలి, తాను కౌసల్య గర్భవాసం చెయ్యాలి, తాను దశరథ మహారాజు గారి యొక్క తేజస్సుని ఆవహించి కౌసల్యలో ఎందు ప్రవేశించాలి. ఇంత ఒప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోతే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు ఎంతటి దయ కలిగిన వాడని అప్పుడు చెప్పవలసి ఉంటుంది. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు మీరు నన్ను నరుడిగా రమ్మని అడుగుతున్నారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ. ఇది రామచంద్రమూర్తి అవతారానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞలే. ఒకటి కాదు, అనేక చోట్ల చేశాడు ప్రతిజ్ఞలు రామావతారంలో. మొదటి ప్రతిజ్ఞ శ్రీ మహావిష్ణువుగా చేశాడు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. నేను దురాత్ముడైనటువంటి రావణాసురుణ్ణి సోదరులతో మిత్రులతో తన దగ్గర పరిపాలింపబడుతున్న వారితో ఆయన యొక్క సైన్యంతో కలిపి నాశనం చేస్తాను. అలా నాశనం చేసేటప్పుడు కేవలం రావణ సంహారం చేసేసి రాక్షస సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చెయ్యడం ఉండదు. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించి అవతార పరిసమాప్తి చేసేశాడు. వామనావతారంలో 3 అడుగుల భూమిని బుచ్చుకొని భూమిని లోకాలన్నిటినీ కొలిచి ఇంద్రుడికి ఇచ్చి అవతార పరిసమాప్తి చేసేశాడు. మత్స్యావతారంలో సత్యవ్రతుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి తరువాతి కల్పంలో మనువుని చేసి అవతార పరిసమాప్తి చేసేశాడు. కానీ రామచంద్రమూర్తిగా నేను వచ్చినటువంటి అవతారంలో రావణ సంహారము చేసిన తరువాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద నరుడిగా బ్రతుకుతాను. ఈ భూమి మీద ఉండి సామాన్యమైన మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. వివాహం చేసుకుని భార్యతో కలిసి సంసారం చేస్తాను, బిడ్డల్ని కంటాను. మీరు ఎలా కష్టసుఖాలు పడతారో అలాగే కష్టసుఖాలు పడతాను. ఒక మనుష్యుడన్నవాడు ఎంత గొప్పవాడో లోకానికి చాటి చెప్పడానికి అవతార పరిసమాప్తి చెయ్యకుండా 11,000 ఏళ్ళు ఉంటారు. ఇంత ఉదారంగా మాట్లాడవలసిన అవసరం ఆయనకి ఏముంది? కాబట్టి అంగీకరించాడు. నేను 11,000 సంవత్సరములు ఉంటానన్నాడు. అందుకే రావణ సంహారం అయిపోయిన తరువాత ఇంద్రాది దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి అడిగారు, హే భగవన్, మీరు శ్రీ మహావిష్ణువు, రావణ సంహారం అయిపోయింది, మీరు వచ్చేసేయండి పైలోకాలకన్నారు. నేను అలా అనుకోవట్లేదు, నేను విష్ణువుని అనుకోవట్లేదు, నేను నరుణ్ణి, నేను దశరథ మహారాజు గారి పుత్రుణ్ణి అన్నాడు. అందుకే రాముని యొక్క నామాలలో రామనామానికి ప్రశస్తి ఆ నామమునందున్నటువంటి అక్షర సంపుటీకరణము చేత వస్తే రాముడికి ఇష్టమైన నామం ఏది అంటే దాశరథి. దాశరథి అన్న పేరు పెట్టి పిలిస్తే ఆయన పరవశించిపోతాట. కారణం ఏమిటంటే కోరి కోరి మనుష్యుడిగా వచ్చాడు. మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి ఆయనకి తండ్రి అంటే అంత గౌరవం, తల్లి అంటే అంత గౌరవం. దశరథ మహారాజు గారి కొడకా అని పిలిస్తే పొంగిపోతాట. అందుకే గోపరాజు గారు శతకం చేసిన దాశరథి కరుణాపయోనిధి అన్న సంబోధన ప్రయోగించారు తప్ప శ్రీరామ అన్న సంబోధన చేయలేదు. ఎంతసేపు చేసినా దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి అంటూ వచ్చారు. అలా మనుష్యుడిగా రావాలనుకున్నటువంటి పరమాత్మ ఆ యజ్ఞంలోంచి వచ్చినటువంటి పాయస పాత్ర ఎందలి పాయసాన్ని తీసుకున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క భార్య గర్భదోషము తొలగిపోతే దశరథ మహారాజు గారి యొక్క తేజస్సు వారి ఎందు ప్రవేశించినటువంటి కారణం చేత వారిలోకి ప్రవేశించాడు. తత పద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథన్ నృపన్ అని ప్రతిజ్ఞ. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అంటే తత పద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం. నన్ను నేను 4 రూపాలతో వస్తాను. ఆ విష్ణువే రాముడు, ఆ విష్ణువే లక్ష్మణుడు, ఆ విష్ణువే భరతుడు, ఆ విష్ణువే శత్రుఘ్నుడు. అందుకని నేను 4 వస్తాను. వచ్చినప్పుడు ఎవరికి కొడుకులుగా వస్తాను? తత పద్మపలాశాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథన్ నృపన్. తండ్రిగా నేను దశరథుణ్ణి స్వీకరిస్తున్నాను అన్నాడు.
ఇది లోకంలో ఎవ్వరనరు. అవతారము అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది. నేను మా నాన్నగారిని వరించి మా నాన్నగారికి కొడుకుగా పుట్టలేదు. నేను గత జన్మలలో చేసుకున్న పుణ్యమేదో ఉన్నది కాబట్టి అటువంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టాను. లోకంలో ఎవరు చెప్పినా అదే మాట చెప్పాలి. ఏ తండ్రి కడుపున పుట్టినటువంటి కొడుకైనా సరే నేను గత జన్మలో చేసుకున్న పుణ్యవశం చేత వారి కడుపున పుట్టాననాలి తప్ప ఏ కొడుకు కూడా తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడేటటువంటి అధికారం శాస్త్రంలో లేదు. తండ్రిని గొప్ప చేసే మాట్లాడాలి. గొప్ప చేసి మాట్లాడాలి కాబట్టి మా తండ్రి గారిని గొప్ప చేసి నేను మాట్లాడటం లేదు. వారు నిజంగా పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తి. అటువంటి వారి కడుపున పుట్టడం నా అదృష్టం. అది వాచా కాదు, మనసా నేను చెప్తున్నటువంటి మాట. కాబట్టి తథా దశరథన్ నృపన్, నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నానన్నాడు రాముడు. అది అవతారం అంటే. వరించి మనం పుట్టాం. భగవంతుడు నేను దశరథుడికి కొడుకుగా పుట్టాలని దశరథుణ్ణి తండ్రిగా ఎంచుకుంటున్నానన్నాడు. మనం ఎంచుకోం, పరమేశ్వరుడు ఎంచుకున్నాడు. ఎంచుకుని దాశరథిగా పుట్టాడు. పుట్టడానికి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే శౌచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ, నవమి తిథి నాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కౌసల్యాగర్భము నుండి ఆవిర్భవించాడు. 12 నెలలు తల్లి గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి వాడు కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడు. ఇప్పుడు ఆయన నరుడు. చిత్రం ఏమిటంటే ఆయన భార్య మాత్రం నరకాంత కాదు. సీతమ్మ తల్లి నరకాంత కాదు, ఆమె అయోనిజ. అందుకే ఆమెయే చెప్పుకుంది. కొన్ని సందర్భాల్లో శ్రీరామాయణంలో ఆవిడ చెప్పుకుంది, నేను నరులు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలు అనుభవించానంది. అలా అంటే కొంచెం తేడాగా ఉండదా మాట? కోటేశ్వరారు మీరు చాలా సుఖంగా ఉన్నారా అన్నారనుకోండి, నేను ఏదో ఊరు వెళ్ళాననుకోండి ఉపన్యాసానికి, వాళ్ళు నాకు ఏదో విడిదిచ్చి పాపం సంతోషంగా జాగ్రత్తగా చూశారు, కోటేశ్వరారు మీరు సంతోషంగా ఉన్నారా ఇక్కడ అన్నారనుకోండి, ఓ నరులు అనుభవించే భోగాలన్నీ అనుభవించాను అన్నాను అనుకోండి, నేను నరుణ్ణి కానీ ఏంటి? సీతమ్మ తల్లి ఆ మాట అంది ఓ చోట, నేను నరులు అనుభవించే భోగాలు అనుభవించానంది. అంటే నేను నరకాంతని కాను అని చెప్పింది. ఆమె నరకాంత కాదు, కానీ ఆమె నరకాంతగానే బ్రతికింది. ఎందుకు బ్రతికింది అంటే నరుడికి భార్యగా పాతివ్రత్య ధర్మాన్ని ఆవిష్కరించింది. అది సీతమ్మ తల్లి గొప్పతనం. కేవలం నరుడిగా పుట్టాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణం చదివేటటువంటి వాళ్ళు రాముడు దేవుడని రామాయణం చదివితే 5 నయా పైసలకి పనికిరాదు అనుష్ఠానానికి. రాముడు దేవుడని చదివితే, రాముడు దేవుడు కాబట్టి దశరథ 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమంటే చేశాడు. రాముడు దేవుడు కాబట్టి సీతావియోగాన్ని భరించాడు. రాముడు దేవుడు కాబట్టి రావణ సంహారం చేశాడు. రాముడు దేవుడు కాబట్టి తెల్లవారుజామున సంధ్యావందనం చేశాడు. నేను నరుడిని కాబట్టి ఎక్కడ చేస్తానంటే రామాయణం ఎందుకు పనికిరాడు. రాముడు నరుడే, ఆయన నరుడిగా కావాలని వచ్చాడు. నరుడిగా లేకపోతే రావణ సంహారం జరగదు. ఆయన చెప్పుకున్నాడు, నేను నరుణ్ణి 11,000 సంవత్సరములు భూమండలం మీద ఉంటానని చెప్పుకున్నాడు. కాబట్టి రామాయణం చదివేటప్పుడు నరుడి కథ అని చదివితే రాముడు ఏం చేశాడో అవి చెయ్యడానికి దగ్గరగా ఉంటాయి. రాముడు దేవుడని రామాయణం చదివితే రామాయణంలో రాముడు చేసిన ఏ పని చెయ్యడానికి మనకి అందుబాటులో ఉండేది కాదనేటటువంటి దూరం అయ్యే బుద్ధి లోపల నుంచి ప్రవేశిస్తుంది. అందుకే రామాయణం చదివినప్పుడు రాముడు నరుడనే రామాయణాన్ని చదవాలి. కాబట్టి మహానుభావుడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో. నరుడిగా పుట్టినటువంటి వాడికి బుద్ధి సంస్కరింపబడాలంటే ఎవరి చేత సంస్కరింపబడుతుంది? గురువు చేత మాత్రమే సంస్కరింపబడుతుంది. అందుకే నరుడిగా వచ్చినవాడు తాను అఖిల శాస్త్రములు తెలిసిన వాడిగా ప్రవర్తించలేదు. అదే వామనమూర్తి అయితే ఇది నాకు నడవడి ఎని ఎట్లు వక్క నింతు పూని ముప్పో కల పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తు అనియేల చెప్పంగ నేరుపులన్నీయు నేనే నేర్తు అంటాడు. నాకు అన్ని శాస్త్రాలు తెలిసి అంటాడు, అన్ని విద్యలు తెలిసి అంటాడు. రాముడు అలా అన్నాడు. అక్షరాభ్యాసం దగ్గర నుంచి ప్రతి విషయం గురువుగారి దగ్గర నేర్చుకున్నాడు. సర్వే వేదవిదాశూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమురితా గుణై
గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకోగలిగాడంటే గురువుగారు ఎందుకు నేర్పారు అంటే దశరథ మహారాజు గారి కొడుకు కాబట్టి నేర్పలేదు. ఎందుకు నేర్పారు అంటే కేవలం రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు యొక్క వినయాన్ని చూసి నేర్పారు. గురువు అనుగ్రహించడానికి కారణమేది అంటే వినయం ఒక్కటే. ఆ వినయము లేని నాడు గురువు దగ్గరికి చేర్చడు. అందుకే తాటకా సంహారం మారీచ సుబాహుల్లో మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి సుబాహుని సంహరించిన తర్వాత దేవేంద్రాదులు పొగిడినటువంటి రాముడు గురువుగారు పిలిచినప్పుడు మాత్రం గురువుగారి దగ్గరికి వెళ్ళి నిలబడి, మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాం గురువుగారు అన్నాడు. తప్ప ఇన్ని చేశాను కదా అని నేను ఇంత గొప్పవాణ్ణి అందుకని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనడం ఏమిటని చెప్పి చిన్నబుచ్చుకోలేదు. మేము కింకరులం మీ దగ్గర నిలబడ్డాం, మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా నన్ను ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మీరు శాసించవలసినదే అన్నాడు. అది తత్వం తెలియడం అన్న మాటకు అర్థం. లోకంలో ఎవ్వరు ఏది మీకు చెప్పినా సలహా అవుతుందంతే. మీరు దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు, మీ బుద్ధిని ప్రయోగించుకోవచ్చు. ఆత్మబుద్ధి సుఖంచైవ గురుబుద్ధిర్విశేషత అని మన బుద్ధిని ప్రయోగించి మనం ఇది చెయ్యనా చెయ్యొద్దా అని ఆలోచించవచ్చు. తన బుద్ధిని ప్రయోగించి ఆలోచించవలసిన అవసరము లేని మాట లోకంలో ఒక్కటే ఉంది. అందుకే దాన్ని శాసనం అంటారు. అంటే దానికి నువ్వు ఏం చేయడం అన్న ఆలోచనతో సంబంధం లేదు. ఆయన నోటి వెంట ఆ మాట వస్తే నువ్వు చేసేయడమే. అలా చెప్పడానికి దక్షత ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు గురువు ఒక్కడే. గురువు అంటే శాసకుడు. గురువు ఇది ఇలా చెయ్యి అంటే చేయడమే, అంతే. అంతే తప్ప గురువుగారు చేయమన్నారు కానండి అన్న మాట వచ్చిందనుకోండి, ఆయన గురువు కాడు, నువ్వు శిష్యుడు కాడు. నేను మీతో చెప్పాను కదా, గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన గురు పదవిలో కూర్చుంటే నీకు గురువు కాడు, నీకు గురి ఉంటే గురువు. నీకు గురి లేనప్పుడు ఆయన ఎంత సర్వశాస్త్రపారంగతుడైనా, ఆయన ఎంత తన సంకల్పం చేత దేన్ని సృజించగలిగినటువంటి వాడైనా నీకు గురువు మాత్రం ఆయన కాలేడు. ఎందుకు కాలేడు అంటే ఒక్కటే కారణం, నీకు గురి లేదు. నీకు గురి ఉన్నది, ఆయన నీకు గురువే. అందుకే జగద్గురు అన్న మాట వచ్చింది. జగద్గురు అంటే ఈ జగత్తులో ఎవరు ఎక్కడ ఉన్నా ఆయన మాటని పాటించగలిగితే, శాసనంగా తీసుకుంటే వారు జగద్గురువులు. ఎవరు పడితే వాళ్ళు జగద్గురువు అన్న బిరుదునామాన్ని పక్కన పెట్టుకోకూడదు. అలా కూర్చోవడానికి కొన్ని అధికారాలు ఉంటాయి, వాళ్ళు మాత్రమే జగద్గురువులు. ఒక్క శంకర భగవత్పాదాచార్య స్వామి వారు పెట్టినటువంటి పీఠాలలో పరంపరాగతంగా వచ్చినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే జగద్గురువులు తప్ప మిగిలిన వాళ్ళు ఎంత శాస్త్రము చదువుకున్నా వాళ్ళు మాత్రం జగద్గురువులు కానీరు. వాళ్ళొక్కళ్ళే, శంకరులొక్కరే ఈ దేశంలో పీఠాలు పెట్టిన వాళ్ళు. ఎవ్వరూ ఇక పీఠములు పెట్టలేరు. పీఠ పరంపర కొనసాగించినది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకే జగద్గురు అన్న బిరుదు అన్వయం అయ్యేది ఒక్క శంకర పీఠాలని అధిష్ఠించిన మహాపురుషులకే అన్వయం అవుతుంది. కాబట్టి గురువు మాటని తలదాల్చిన వాడెవడో వాడు వినయమున్నవాడు. వినయమన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే, గురువుగారు చెప్పారు కాదు, గురువుగారు శాసించారు. గురువుగారి నేటి వెంట ఓ మాట వచ్చింది, శాసనం. ఇక నేను ఏం చేయడం అన్న మాటతో సంబంధం ఏం లేదు, చేసేయడమే. అందుకే లోకంలో పద్మపాదాచార్యుల వారి పేరు అంత చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం అదే. శంకరులు స్నానం చేసి ఇటున్నారు, ఏ కారణానికో పద్మపాదాచార్యుల వారు అట్టెళ్ళారు గంగానదికి. శంకరులు స్నానం చేసి బట్టలు కట్టుకోవడానికి ఇలా పిలిచారు. పిలిస్తే ఇలా రా అన్నారు. అలా రావాలి, అటు దారుంది గంగమించి. గురువుగారు ఇలా రా అన్నారు, యథాలాపంగా అన్నారు శంకరాచార్యులు వారు ఇలా రా అని. గురువుగారు ఇలా రా అంటే శాసనం అంతే, నేను అలా రాను అని నీటి మీద నడిచొచ్చారు. గురువు మాట మీద నమ్మకంతో నీటి మీద నడిస్తే ఆయన పాదములు మునిగిపోకుండా గంగలోంచి పద్మములు పైకొచ్చి ఆయన పాదములను వహించాయి. అందుకు పద్మపాదాచార్యుల వారు అయ్యారు. అది గురుతత్వం అంటే. నా గురువుగారిని నేను గురువుగారిని పిలవడం కాదు, గురువుగారు ఒక మాట చెప్పారు పాటించడమే. నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి విషయం ఒకటి ఉంది, అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. ఎందుకన్నారో తెలియదు. ఒకరోజు రాత్రి మా గురువుగారు వచ్చి ఈ పని చేయడానికి వీల్లేదు అన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత కాలం నేను ఆ పని చేయను. ఎందుకు అని నేను అడగలేదు మా గురువుగారు. మా గురువుగారు నాకు చెప్పలేదు. అది నాకు చాలా ఇష్టమైన పని, నువ్వు ఇది చెయ్యడానికి వీలు లేదు అన్నారు. గురువుగారు చెయ్యను అన్నాను.
ఎందుకు గురువుగారు, అది నాకు ఎంతో ఇష్టమైంది, నేను కోరుకుంటున్నానండి అని నేను అడగలేదు. ఆయన నాకు చెప్పలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చేయలేదు. ఒకవేళ మళ్ళీ మా గురువుగారు ఎప్పుడైనా నిన్ను అది చేయడానికి ఒప్పుకుంటున్నానంటే చేస్తాను. మా గురువుగారు ఒప్పుకోలేదు, నీ చేయను. ఆ వివరాలు సభకి చెప్పడం అనవసరం. లేకపోతే ఆయన నాకు గురువు ఎందుకు అవుతారు? నాకు ఆ గురి లేనప్పుడు గురువు ఎందుకు అవుతారు? నా ఇష్టాయిష్టములతో సంబంధం లేదు. మా గురువుగారు ఎందుకో వద్దన్నారు, అది నాకు శ్రీరామరక్ష అయింది, ఎందుకో వద్దన్నారని నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఆ పని చేయలేదు ఇప్పటికీ. కాబట్టి గురువు అన్న మాటకు అర్థం గురుస్థానంలో కూర్చున్న వారి వల్ల రాదు, నీకు ఆయన మీద ఏ గురి ఉందన్న దాన్ని బట్టి వస్తుంది. ఆ గురి నీకు ఉంటే వారు గురువు, నీకు ఉద్ధారకుడు, రక్షిస్తాడు అయినప్పుడు. నీకు ఆ గురి లేదు, ఆయన ఎంతటి మహానుభావుడైనా ఆయన నీకు రక్షకుడు కాలేడు. అందుకే రాముడు లోకానికి నేర్పాడు. అసలు విద్యాభ్యాసము అన్న మాటకి అర్థం ఏమిటో లోకానికి నేర్పాడు. విద్యాభ్యాసము అంటే పాఠం నేర్చుకోవడం కాదు. విద్యాభ్యాసము అంటే గురువు పట్ల అంత వినయముతో ఉండుట. అందుకే మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు నాడు వెళ్ళి ఆయనకి పూలదండలు వేస్తుంటే ఆయన కోరుకున్నారు, నాకు పూలదండలు వేయడం కాదు, దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అంటే వీధిలో వాళ్ళని ముఖ్య అతిథిగా తీసుకొచ్చి దండలేసి ఉపన్యాసాలు చెప్పించమని కాదు. మన కుటుంబంలో ఉన్న పెద్దలలో ఒకరిగా గురువుని కూడా స్వీకరించడం పిల్లలకి నేర్పే రోజు ఆ రోజు. నేను ఓ పని చెయ్యాలి అంటే మా నాన్నగారు ఇది చేస్తే ఎలా ఉంటుందంటాను. ఒరే, నీకు ఆ సమర్థత లేదు, వద్దు. నీకు ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తావు, నువ్వు ఆ పని చేస్తే పాడైపోతావు, నా మాట విను, నీకు బలహీనత ఉంది, వద్దురా ఆ పని చేయకంటారు గురువు. మా నాన్నగారు వద్దన్న పని నేను చేయను కదూ. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ఏదో ఫలానా చదువుదాం అనుకుంటున్నాను, నా మాట విను, నీకంత దక్షత లేదు, నువ్వు చక్కగా ఇది చదువు, వృద్ధిలోకి వస్తావు అంటారు. గురువుని కేవలం ఏదో జీతం పుచ్చుకు పాఠం చెప్పేవాళ్లే చూడడం కాదు, తల్లిదండ్రులతో సమానంగా తన జీవితాన్ని దిద్దగలిగినటువంటి కర్తవ్యతానిష్ట కలిగిన ఒక వ్యక్తిగా పెద్దరికం ఇచ్చి ఆయనతో అనుసంధానం ఏర్పరచుకోమని రాధాకృష్ణన్ గారి ఉద్దేశం. అందుకు ఆయన నా పుట్టినరోజుగా చేయకండి, నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యండి అని కోరుకున్నారు. రామచంద్రమూర్తి రామాయణంలో మనకి నేర్పాడు, ఒక గురువు దగ్గర నేర్చుకోవడం విద్య అంటే ఏదో గురువుగారు చెప్పారు మనం నేర్చేసుకున్నాం కాదు. గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు శిష్యునికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏమి అంటే వినయం. వినయము దేని వలన వస్తుంది అని అడిగారు. నువ్వు లఘువన్న భావన నీకుంటే వస్తుంది. అందుకు కదూ ప్రహ్లాదుడు ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదించదువు కాని తానిట్టిట్టని ఆక్షేపించడు తానన్ని నిరూపించిన విద్యలను నిరూఢమని షన్నున్నారు పోతన గారు. గురువుగారు ఏదైనా చెప్తుంటే గురువుగారికి అన్నీ తెలుసు, నాకేం తెలుసు అన్నవాడు లఘువు. ఎవడు లఘువుగా నిలబడతాడో వాడి ముందు కూర్చున్నవాడు గురువుగా ఉంటాడు. అంతేగాని గురువుగారికి ఏం తెలుసంటే, గురువుగారికి వ్యతిరేకంగా మాట్లాడితే, గురువుగారిని పనికి మాలిన వాడిగా వినోదానికి చూపించడం మొదలు పెడితే, గురువుగారి జీవితంలో అసహ్యకరంగా తీసుకొచ్చి చూపించి పిల్లలకి తప్పుడు మార్గం ప్రచారం చేస్తే ఎక్కడి నుంచి ఉంటుంది వినయం గురు శిష్యుల మధ్య? వినయం లేని విద్య జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ఎందుకు పనికొస్తుంది? గురువు పేరు చెప్తే నేల మీద పడిపోతారు. ఇప్పటికీ నాకు తెలుసు కొంతమంది మహాత్ములు, నాతో ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు, గురువు పేరెత్తి మాట్లాడేటప్పుడు కళ్ళు చెమర్చి కంఠం గాద్గదికమయ్యేటటువంటి మహానుభావులు ఉన్నారు. గురువు పేరెత్తితే గురువు గారి పేరు చెప్పి మాట్లాడేటప్పటికీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసి కంఠంలోంచి మాట రాక దగ్గొస్తూ ఉంటుంది. అంతటి మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ. గురువు అంటే గురువే. అలా ప్రవర్తించాడు మహానుభావుడు రామచంద్రమూర్తి, నేర్పాడు లోకానికంతటికీ నరుడిగా. అందుకే రామావతారం ఉన్నంత దగ్గరగా, రామావతారం మనకి నేర్పినంత గొప్పగా ఏ అవతారం కూడా మనకి చెప్పదు. మిగిలిన అవతారాల్లో బోధ ఉంది, రామావతారం అలా కాదు. రాముని యొక్క కదలికలను మీరు చదువుతుంటే అబ్బా ఇలా బ్రతకాలా, బ్రతుకంటే అనిపిస్తుంది. ఆయన భార్య దగ్గరికి వెడితే అలా మాట్లాడతాడు, అన్నదమ్ముల దగ్గర అలా మాట్లాడతాడు, గురువు దగ్గర అలా మాట్లాడతాడు. రాముడి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా లక్షణం ఉంటుంది. రాముడు కొంతమంది దగ్గర అసలు మాట్లాడు, అసలు రాముడికి ఏమైనా తెలుసా అన్నట్లుగా ఉంటుంది. రాముడు ఏమైనా మాట్లాడతాడా అనిపిస్తుంది. రెండో లక్షణం, రామావతారంలో రాముడి గొప్పతనం ఎక్కడుందో తెలుసా? మీరు 24,000 శ్లోకాలు చదవండి రామాయణంలో. నేను అబద్ధం చెప్పానేమో. ఎప్పుడైనా రాముడు మాట్లాడి తన అభిప్రాయం చెప్పవలసి వచ్చిందనుకోండి, 2 మాటలు వాడతాడు రాముడు నోరు విప్పి మాట్లాడితే. ఒకటి,
ఇది ఋషి ప్రోక్తం అంటాడు, పెద్దలైన వారు ఇలా చెప్పారు అంటాడు. లేకపోతే ఇది శాస్త్ర ప్రోక్తం, శాస్త్రం ఇలా చెప్పింది అంటాడు. రాముడు ఏది నిర్ణయం చేసినా పెద్దలు చేసిన నిర్ణయాలు ఏ ఉండేవో శాస్త్రము ఎలా నిర్ణయం చేసిందో అది తనకి అవసరం తప్ప తను తన సొంత బుద్ధితో తనిష్టం వచ్చిన నిర్ణయాలు చేయడం అన్నది రాముడి జీవితంలో లేదు. అందుకే రామరాజ్యం అని పేరు. రామరాజ్యం అన్నది ఒక్క రాముడికే సాధ్యమైతే రామరాజ్యము రాముడితో సరి, ఇక రాధిహ. ఎక్కడ బాగా పరిపాలన జరిగినా అది రామరాజ్యం అని అంటారు. రామరాజ్యము అన్న మాటకు అర్థం ప్రజలు సుఖశాంతులతో ఉండడం కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు కాబట్టి రామరాజ్యం కాదు. ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని పరిపాలన చేసినటువంటి కారణం చేత ఆయన చేత పరిపాలింపబడుతున్న వాళ్ళందరూ కూడా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని బ్రతికి తృప్తితో ఉంటే దానికి రామరాజ్యం అని పేరు. అది శ్రీరామరాజ్యం అంటే. రాముడు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేశాడు. కావాలంటే మీరు ఉత్తరాఖండ చదవండి. ఉత్తరాఖండ అంతా రాముడి పరిపాలనా వైభవాన్ని చెప్తూ ఉంటుంది. ఒక గంట కొడితే బయటికి వచ్చేవాడు. బయటికి వచ్చి ఎవరికి ఏ శిక్ష వెయ్యాలో శాస్త్రాన్ని మనసులో పెట్టుకు చెప్పేవాడు. రామాయణం మీరు ఎక్కడ చదివినా ఆయనకున్నటువంటి శాస్త్ర పారంగత అర్థమవుతుంది. శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాడు. ఆఖరికి కొత్తగా ఓ పర్ణశాల వేసుకుంటే, అన్నయ్య పర్ణశాలలోకి ఎడదామా అంటాడు లక్ష్మణుడు. కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః అంటాడు. కర్తవ్యం లక్ష్మణ, ఎలా పడితే అలా కొత్తగా కట్టిన ప్రాంగణంలో బ్రతకకూడదు. శాస్త్రం చెప్పింది వాస్తుశమనం చెయ్యాలి అంటాడు. అంటే వాస్తు పూజ. వాస్తు పూజ ఏ ఇంట చేసి గృహప్రవేశం చేస్తారో ఆ ఇంటి యజమాని దీర్ఘాయుర్దాయంతో ఉంటాడు. వాస్తు పూజ చెయ్యకుండా ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి సుఖశాంతులను దీర్ఘాయుర్దాయాన్ని పొందలేడు, సంతోషాన్ని పొందలేడంటాడు. ఎందుచేత అంటారేమో, విషయం ఏమిటో తెలుసుకోకుండా అదంతా చారస్తామండం చాలా తేలిక. శాస్త్రం ఉత్తినే మాట్లాడదు. అన్నిటికన్నా బహుదోషభూయిష్టమైన విషయం ఏమిటి అంటే ఇల్లు కట్టుకోవడమే. ఎందుచేతనో తెలుసా? ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక దోషాలు దొల్లుతాయి. అసలు మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే దోషం దొల్లుతుంది. ఎందుచేత? ఇంటికి ఒక కిటికీ కావాలి, ఒక చెట్టుని కొయ్యాలా వద్దా? ఒక్కొక్క మహావృక్షాన్ని నరికినప్పుడు దాని ప్రాణం అంత తేలిగ్గా ఏం పోదు, చాలా కాలం ఆవహించి ఉంటుంది. దాన్ని రంపం పెట్టి కోసి చిత్రియ పట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏడుస్తుంది ఆ చెట్టు. ఇంటికి తలుపులు చేశావు, ద్వారబంధాలు చేశావు, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టావు. అందుకే యజమాని తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలంటారు. అప్పుడు అవి చూసి సంతోషిస్తాయి. తప్పక మా కోసం కట్టుకున్నా ఇంకొక చెట్టు పెంచుతున్నాడు అని సంతోషిస్తాయి. యజమాని తన చేత్తో తప్పకుండా మొక్కలో నీళ్లు పొయ్యాలి. తప్ప మొక్కలో నీళ్లు పోయకుండా యజమాని ఉండకూడదు. తన ఐశ్వర్యవంతుడిని కదా అని వీధిలో వాళ్ళు ఎవరో మొక్కలకి నీళ్ళు వస్తుంటే తాను ఒక్క మొక్కకి పోయకుండా నించుని ఉండకూడదు, తప్పది. కాబట్టి అదే తప్పైతే అసలు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్న విధానం మరీ దోషభూయిష్టం. మట్టిని కాల్చనే కూడదు అని శాస్త్రవాక్కు. మట్టిని అగ్నిహోత్రంతో కాల్చకూడదు. అందుకే పూర్వం ఇళ్ళన్నీ మట్టితో మిత్తి చేసి ఉండేవి తప్ప ఎవరూ కూడా ఇటకలు అనేటటువంటి పదార్థాన్ని వాడేవారు కాదు. సరే, ఇప్పుడు ఇవాళ రోజుల్లో అవన్నీ సాధ్యమవుతాయా అన్న దాంతో నేనేమీ చర్చకి వెళ్ళటం లేదు. కానీ మట్టిని కాల్చడమే దోషం అయితే మరి మట్టిని కాల్చిన సిమెంటు ఇటకతో ఇల్లు కట్టుకున్నవాడు కనీసం దాని పరిహారార్థం వాస్తు పూజ కూడా చేయకపోతే అవి ఏడవు, వాటి ఏడుపు కొట్టదు. ఇంట్లో ఉన్నవాడికి ఎలా ఉంటాడు సుఖశాంతులతో? రాముడు అప్పుడు చెప్పాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః. 10 కాలాలు బతికాలనుకున్నవాడది చిన్న పర్ణశాల అయినా సరే వాస్తు పూజ చెయ్యవలసిందే లక్ష్మణ అన్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడినివ్వండి, ఎక్కడ మాట్లాడినా శాస్త్రం ఒక్కటే మాట్లాడతాడు. మీరు చదవండి, రామాయణంలో శ్లోకాలు చదవండి. మీరు ఎక్కడ రామాయణంలో రాముడు మాట్లాడిన శ్లోకాలు ఉండి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు చిట్ట చివర శ్లోకంలో చూడండి, ఇది ఋషిప్రోక్తం, ఆర్షప్రోక్తం, శాస్త్రప్రోక్తం అంటాడు. ఇలా శాస్త్రం చెప్పింది అందుకు చేస్తున్నానంటాడు తప్ప నాకనిపించింది చేస్తున్నాను అనడం. నాకనిపించింది శాస్త్రం చెప్పింది కూడా చూడడం గురువు చెప్పినప్పుడు. రామావతారం నేర్పింది ఎలా బ్రతకాలో నేర్పిన అవతారం. ఇన్ని చెప్పగలిగిన రాముడు మాట్లాడడం. ఎవరి ముందు మాట్లాడడం తెలుసా? ముగ్గురి ముందు రాముడు మాట్లాడడం. ఒకటి,
గురువు గారి దగ్గర ఉన్నప్పుడు రాముడు నోరు విప్పి మాట్లాడడం. ఎంతో అవసరమైతే అద్భుతమైన ప్రశ్న ఒక్కటి వేస్తాడు. అసలు బాలకాండ చదివి తీరాలి. బాలకాండలో విశ్వామిత్రుడు మురిసిపోయి అన్ని విషయాలు రాముడికి చెప్పడానికి కారణం రాముడు అడిగినటువంటి ప్రశ్నల విధానం. చెక్కాడు రామచంద్రమూర్తిని, శిల్పం చెక్కినట్టు చెక్కాడు విశ్వామిత్రుడు. గురువు యొక్క వైభవం బాలకాండంతా. బాలకాండ ఏమిటి? అసలు శ్రీరామాయణం అంతా గురువైభవమే. అందుకే అంతమంది మహానుభావులు కనపడతారు. రాముడు గురువుల చేత బుద్ధి సంస్కరింపబడినవాడు కాకపోతే ఇవాల్టి రోజుకి కూడా పూజలు అందుకునేవాడు రాముడు అయి ఉండేవాడు కాడు. రామాయణం చదివినవాడు, రామాయణం సరిగ్గా అర్థమైనవాడు చెప్పవలసింది రాముడు విష్ణువు కాబట్టి పూజలు అందుకుంటున్నాడని చెప్పకూడదు. గురువుల చేత బుద్ధి అంత గొప్పగా సంస్కరింపబడింది కాబట్టి అన్ని పూజలు అందుకుంటున్నాడని చెప్పాలి. అంత గొప్పగా అంత వినయంతో విద్య నేర్చుకున్నాడు ఆయన. మొదట మాట్లాడనిది ఎవరి దగ్గర అంటే గురువు దగ్గర మాట్లాడడం. రెండవది తండ్రి దగ్గర మాట్లాడు. తండ్రి కూడా గురువే, ఎందుకంటే గాయత్రి ఇచ్చేవాడు తండ్రి కాబట్టి తండ్రి గారి దగ్గర ఎక్కువ మాట్లాడడం. చాలా తక్కువ మాట్లాడతాడు. బాగా ఆలోచించి ఇన్ని తక్కువ మాటలు వేసి మాట్లాడితే సరిపోతుందా అన్న మాటలు మాట్లాడు తప్ప అదే పనిగా మాట్లాడు గురువుగారి దగ్గర. అదే పనిగా మాట్లాడేది గురువుగారు. అలా మాట్లాడేటట్టు చేసి తాను వింటాడు. చెవులు దొప్పలు చేసుకుని పుచ్చుకుంటాడు. మూడవది స్త్రీలు ఉన్న చోట మాట్లాడు. ఎందుకంటే అది పురుష బలహీనత. ఆడవాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడితే ఏదో వీడు చాలా గొప్పవాడు అనుకోవాలని ఒకటికి రెండు మాటలు మాట్లాడడం ప్రారంభమవుతుంది. అందుకే స్త్రీలు మాత్రమే ఉన్న చోట రాముడు మాట్లాడితే అసలు మాట్లాడవలసిన అవసరం లేకుండా చూసుకుంటాడు. ప్రయత్నపూర్వక మౌనం. మాట్లాడవలసి వస్తే ఒకటి రెండు మాటలతో సరిపెడతాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, సంతోషంతో చెప్పుకున్నారు రామాయణంలో రాముడు గురించి చెప్తూ, విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. రామచంద్రమూర్తికి అబద్ధం అంటే పరమ అసహ్యం. ఎక్కువ మాట్లాడితే పొరపాటున అసత్య దోషం వస్తుందేమోనని అసలు మాట్లాడేవాడు కాదు. ప్రత్యేకించి ఆశ్రమాలలో అంటే గురువులున్న చోట, స్త్రీలున్న చోట, గురువులున్న చోట, తండ్రి ఉన్న చోట ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. రామాయణం చదివితే నేను మీతో పరమయథార్థం చెప్తున్నాను, రామాయణం చదివిన తరువాత అసలు జీవితంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో చాలా సక్రమమైన అభిప్రాయం ఏర్పడుతుంది. శాస్త్రీయంగా ధార్మికంగా మాట్లాడేటప్పుడు కుండ బద్దల కొట్టి నిర్భయంగా మాట్లాడగలిగిన ధైర్యం అబ్బుతుంది. ఇది రావాలి అంటే రామాయణం చదువుకోని వాడికి రాదు. రామచంద్రమూర్తి యొక్క నడవడిని పరిశీలిస్తే, రాముడు ఎలా మాట్లాడతాడో చూస్తే ఓ ఇలా మాట్లాడాలన్నమాట అని అర్థమవుతుంది. గురువు అంటే గురువే రాముడి యొక్క జీవితంలో, తండ్రి అంటే తండ్రి. తండ్రి అన్న మాటని రాముడు తన జీవితం మొత్తం మీద ఎన్నడూ అవమానించి చూసి మాట్లాడలేదు. తండ్రి అన్న మాట ఎక్కడైనా వినబడితే చాలు అసలు ఎంత గౌరవించేవాడో. అసలు తండ్రిని ఇంత గౌరవించవచ్చా, ఇంత గొప్పగా మాట్లాడవచ్చా అనిపిస్తుంది రామాయణం చదివితే. ఇంత గొప్పవాడా తండ్రి అంటే అనిపిస్తుంది. రామాయణము ఎప్పుడు పాఠ్యాంశాలలోంచి తొలగిపోయిందో అప్పుడే పిల్లలకి సంస్కృతి క్షీణించిపోయింది. రామాయణం పాఠ్యాంశాలలోకి వస్తే పిల్లలకి తండ్రిని ఎలా గౌరవించాలో, గురువుని ఎలా గౌరవించాలో, సమాజాన్ని ఎలా గౌరవించాలో అర్థం అవుతుంది. అందుకే మహానుభావుడు విశ్వామిత్రుడితో కలిసి వెళ్ళిపోతున్నాడు. తాటకా సంహారం చేయవలసి వచ్చింది. తాటక ఎవరని అడిగాడు. తాటక జీవిత వృత్తాంతం అంతా చెప్పాడు విశ్వామిత్రుడు. అంతా చెప్పిన తర్వాత తాటక చేతులు చాపి పరిగెత్తుకొచ్చేస్తాను. వెయ్యలేదు బాణం రాముడు. వెయ్యకపోతే విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు. గురువు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో చూడాలి అసలు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శరభంగుడు, అగస్త్యుడు, సుతీక్ష్ణుడు వీళ్ళు మాట్లాడుతుంటే రామాయణంలో ఇలా ఉంటాయన్నమాట గురువుగారి మాటలంటే అనిపిస్తుంది. విశ్వామిత్రుడు రాముడి వంక చూసి అన్నాడు, నువ్వు తాటక వస్తున్నా బాణం వేయకుండా ఇంకా చూస్తున్నావు. తాటకా వృత్తాంతాన్ని చెప్పినా కూడా అంటే బహుశా బాణం వేస్తే ఆడదాన్ని చంపినటువంటి పాపం వస్తుందని ఆలోచిస్తున్నావేమో అని అనుమానం వచ్చింది విశ్వామిత్రుడికి. వెంటనే ఆయన అన్నాడు, కుండ బద్దలగొట్టి చెప్తాడు, నృశంసమనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాదకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా
రాజ్యభార నియుక్తానాం ఏషధర్మ సనాతన. అసలు శ్రీరామాయణంలో వాడిన మాటలు మీరు చూడాలి. కర్తవ్యం, ఈ ఒక్క మాటే ఉంటుంది రామాయణంలో. మీరు ఎన్ని శ్లోకాల్లో చూడండి కర్తవ్యం. ఆ కర్తవ్యం అన్న మాట జీర్ణమైందనుకోండి, బాధ కలగని వాడు లోకంలో ఉండడు. నరుడన్న తర్వాత బాధ పొంది తీరాలి. ఎంత మహాజ్ఞాని కానివ్వండి, తండ్రి చచ్చిపోతే ఏడిచి